అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ ఉదయకాలం కూడా మరలా ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు మొదటి దెస్సలోనికయకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న సంగతిని చదువుతున్నాను, విందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ చదవబడిన లేఖన భాగంలో ఆఖరి మాట ఏదైతే ఉందో దానిని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఎడతెగక ప్రార్థన చేయటం అనేది చెయ్యాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. చెప్పింది చాలా చిన్న సెంటెన్స్ కానీ దానిలో చాలా లోతైన అర్థం ఉంది. ఎడతెగక అనే మాటలో చాలా అర్థం దాగి ఉంది. ఎడతెగక అంటే కంటిన్యూస్లీ అని అర్థం. కంటిన్యూస్గా ఆ పని చేస్తూనే ఉండాలి అని. మనం చాలాసార్లు ప్రకృతిలో ఒక విషయాన్ని కనిపెడతాం. ఎడతెరిపి లేకుండా వర్షం పడతానే ఉంటుంది. ఆ యొక్క వర్షం కంటిన్యూ పడతానే ఉంటుంది. అలాంటప్పుడు ఎడతెగక కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది అని చెప్తాం జరుగుతుంది. మనము మన పరిస్థితుల్లో దేవుని ఎదుట పెరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎడతెగక ప్రార్థన చేయటం అనేది అవసరము అని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలో ఇది ఒక్క వాక్యంలో చెప్పాడు కానీ దీని లోపల చాలా లోతుంది. ఎడతెగక అంటే అర్థము 24 గంటలు మోకాళ్ళపై ఉండటం కాదు. దీన్ని ఆ యొక్క భాషలో గ్రీకులో ఆడియోస్ ఈపోస్ట్ అని రాయబడి ఉంది. ఎడతెగక అనేది అంటే అర్థం ఏంటి అంటే ఆపకుండా ప్రార్థన చేయటం లేదా వదలకుండా ప్రార్థన చేయటం అని అర్థం. మీరు ఎప్పుడైనా గమనించారా, మన మొబైల్లో నెట్వర్క్ ఎడతెగక అంటే ఆ నెట్వర్క్ సిగ్నల్ ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంటుంది. అది ఒకసారి కూడా బ్రేక్ అవ్వదు. ఎందుకు అనంటే సిగ్నల్ ఆఫ్ అయితే ఆ యొక్క చేయాల్సిన సమాచారం, పంపాల్సిన విషయాలు పంపలేము. అందుచేత మొబైల్లో ఉన్న నెట్వర్క్ కంటిన్యూ ఆన్లోనే ఉంటుంది. అలానే దేవునితో మనకుండే సంబంధం కూడా కంటిన్యూ ఆన్లోనే ఉండాలి. ఆ తర్వాత మనము బలహీనులమని గమనించాలి. యోహాను సువార్త 15:5 అన్నాడు, నేను లేకుండా మీరేమీ చేయలేరు. అయితే ప్రతిసారి ఎడతెగక యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థన చేయటాన్ని బట్టి మనము మన జీవితంలో ఆయనలో ఉన్న బలాన్ని పొందుకోగలుగుతాం. శత్రువు ఉన్నాడని గుర్తించగలిగితే మనము ఆత్మలో ప్రతి సమయంలో ఎఫెసీ 6:18 ఉంది, ప్రతి సమయమందును ప్రార్థన చేయొచ్చు అని రాయబడి ఉంది. ఆత్మలో ప్రార్థన చేయటం ప్రతి సమయంలో చెయ్యాలి. అంటే దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. అంటే మనం కూడా దేవునితో మాట్లాడటమే సంభాషణ, అదే ప్రార్థన. ఎడతెగక చేయటం అనేది ఏం చెబుతుంది అంటే మనిషికి ఇచ్చిన సమయంలో నిర్ణీత ప్రార్థన ఉండాలి. అంటే ఉదయకాలం ఉండాలి, మధ్యాహ్నం ఉండాలి, రాత్రికి ఉండాలి. అందుకనే దానియేలును మనం గమనించితే రోజుకు 3 సార్లు ముమ్మారు అని రాయబడి ఉంది అక్కడ దానియేలు గ్రంథం 6:10. అంటే ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
మనం మన జీవితంలో ప్రార్థన అనేది ఎప్పుడు ఆపకుండా చేసేవాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు ఆత్మ నడిపింపులో ఉంటారు. వాళ్ళు క్షణక్షణం ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేస్తారు. లేకపోతే వంటగదిలో మరి అన్నము కూర వండుతూ ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉంటారు. లేకపోతే వాళ్ళు ఆ పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నా ఓ పక్క డ్యూటీ చేస్తూనే యేసయ్యతో గుసగుసలాడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అనే ఒక వైఖరి వాళ్ళ లోపల ఉంది. కనుక మన జీవితాల్లో మనము ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. రోమ 8:26లో మన బలహీనతలను చూచి ఆత్మ మనకు సహాయం చేయుచున్నాడు. మనం ఎడతెగక ప్రార్థించుతూ ఉంటే మన లోపల ఉన్న బలహీనతలన్నిటినీ ఆయన తొలగించి ఆయన ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసే విషయంలో. కొన్నిసార్లు టయానికి సమాధానం రాకపోవచ్చు, అయినా పర్వాలేదు, విడిచిపెట్టద్దు, ఎడతెగక ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ప్రతి ఉదయాన్నే ఒంటరిగా కొండకు వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేసేవాడు ఆయన. దానియేలు రోజుకు ముమ్మార్లు 3 సార్లు కిటికీ తలుపులు తెరిచి యెరూషలేమును చూస్తూ ప్రార్థన చేశాడు. ప్రారంభ సంఘం కూడా ఎడతెగక ఉంది 4 విషయాల్లో. ఆ యొక్క అపోస్తలుల కార్యములో రాయబడి ఉంది, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనము మన జీవితాల్లో రెండవ రాకడకు సిద్ధపరచబడుతూ ఉన్నాం కదా. కనుక మనం కూడా ఎడతెగక ప్రార్థన చేస్తే మనం శాంతిని పొందుతాం. ఎడతెగక ప్రార్థన చేస్తే శక్తిని అనుభవిస్తాం. ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో తెలుస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయటం అనేది మన జీవితంలో ఒక వాడుకలాగా మారిపోవాలి. మనం మన జీవితంలో ప్రభువా నీకు వందనాలు అని ఆ తర్వాత వరుస క్రమంలో ఆ యొక్క మన సమస్యలు విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము వరుస క్రమంలో దేవుని ఎదుట పెట్టడాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు మన ప్రార్థనలను విని తిరిగి జవాబును అనుగ్రహిస్తాడు. కనుక మనము ఎడతెగక అంటే కనెక్ట్ అయి ఉండాలి. అంటే ప్రార్థన అంటే దేవుణ్ణి ఒప్పించటం కాదు. ప్రార్థన అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండటం. పెదవుల్లో నుంచి వచ్చేది కాదు, హృదయపు భారంలో నుండి వచ్చేదై ఉండాలి. ప్రార్థన చేద్దామా? మరి ఎడతెగక ప్రార్థన చేసే అనుభవాల్లో పెరుగుదామా? మనం మన జీవితాల్లో ఎడతెగక ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. చాలాసార్లు మనము ప్రభువుతో ఎడతెగక మాట్లాడే ఆ అనుభవంలో ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వలేము కొన్నిసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, మొదట నీవు ప్రార్థించే ముందు నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నేను నా పరిస్థితుల్లో దేవుని ఎదుట ఎడతెగక ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. దాన్ని దేవుడు బలపరుచున్నట్లుగా మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా మీ జీవితాల్లో ఎడతెగక ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడల్లా ఉదయం అనక, మధ్యాహ్నం అనక, సాయంత్రం అనక ప్రార్థన చేస్తూనే ఉండండి. చేస్తూ వెళితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. దేవుడు నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలిగిన దేవుడు. ఎడతెగక ప్రార్థన చేయటం అనేది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. ఇంకొక మాటను చెప్పాలి అంటే తెరిపి లేకుండా, అంటే ఎడతెగక వర్షం పడితే అది నదులు నిండుతాయి, కాలువలు నిండుతాయి, చెరువులు నిండుతాయి. అప్పుడు పంటలకి మేలు జరుగుతుంది. అది ఎంత వాస్తవమో అలానే మనం కూడా ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకుంటాము. హృదయం విశాలపరచబడుతుంది. హృదయంలో సంకుచిత స్వభావం బయటికి వెళ్ళిపోద్ది. దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా
ఎడతెగక ప్రార్థించే అనుభవాల్లో ఉందాం. దేవుడు మనల్ని ఆ దిశలో సిద్ధం చేయునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.